హైకోర్టులో హైడ్రా కమిషనర్ రంగనాథ్ క్షమాపణ. హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ హైకోర్టుకు హాజరై క్షమాపణ కోరారు. సుధాకర్ రెడ్డి అనే వ్యక్తి హైడ్రాపై కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో రంగనాథ్ హైకోర్టుకు హాజరై క్షమాపణ చెప్పారు. వివరాల్లోకి వెళ్తే, బతుకమ్మకుంట పరిధిలోని ఓ ప్రైవేట్ స్థలానికి సంబంధించి స్టేటస్ కో ఆదేశాలను కొనసాగించాలని గత జూన్ 12వ తేదీన ఉత్తర్వులను హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఉల్లంఘించారనే ఆరోపణ. ఇదే అంశంపై రంగనాథ్పై కోర్టు ధిక్కరణ చర్యలు తీసుకోవాలని సుధాకర్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసును గత అక్టోబర్ 31వ తేదీన విచారించిన తర్వాత కోర్టు ధిక్కరణ చర్యలు ఎందుకు తీసుకోకూడదో నవంబర్ 27వ తేదీన వ్యక్తిగతంగా హాజరై వివరణ ఇవ్వాలని హైకోర్టు హైడ్రా కమిషనర్ రంగనాథ్ను ఆదేశించింది. అయితే అత్యవసర పనుల వల్ల కోర్టుకు హాజరు కాలేకపోతున్నట్లు పేర్కొంటూ రంగనాథ్ కోర్టులో మధ్యంతర పిటిషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా జరిగిన వాదనల అనంతరం హైకోర్టు స్పందిస్తూ, కోర్టు తలుచుకుంటే ధిక్కరణను ఎదుర్కొంటున్న హైడ్రా కమిషనర్ను ఉదయం నుంచి సాయంత్రం వరకు కోర్టులో నిలబెట్టగలదనే విషయాన్ని గుర్తుంచుకోవాలని వార్నింగ్ ఇచ్చింది. వ్యక్తిగత హాజరు మినహాయింపు అభ్యర్థనను నిరాకరిస్తూ కమిషనర్ దాఖలు చేసిన మధ్యంతర పిటిషన్ను కొట్టేసింది. ఈ నేపథ్యంలో శుక్రవారం హైడ్రా కమిషనర్ రంగనాథ్ హైకోర్టుకు స్వయంగా హాజరై క్షమాపణ చెప్పారు.